హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్న కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఊడిపోవడం, వైట్ హెయిర్ రావటం, హెయిర్ ఫాల్ అవ్వటం. సో అది మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, విటమిన్స్ లోపం వల్ల కావచ్చు. వాటికైతే న్యాచురల్ కేర్ ఏ విధంగా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. అది కూడా మన చుట్టుపక్కల దొరికే ఆకులతోనే మీకు న్యాచురల్గా చూపించబోతున్నాను. వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరింటాకు తీసుకోండి, కొంచెం ఎక్కువ గుప్పెడుగా తీసుకోండి. అలాగే ఒక గుప్పెడు మందారం ఆకులు, ఒక గుప్పెడు కర్రీ లీవ్స్, కాకపోతే ఫ్రెష్వి తీసుకోండి. నేను నానించి తీసుకున్నాను, నాతో లేదు. సో 2-3 స్పూన్స్ యోగర్ట్ తీసుకోండి, అరకప్పల. తర్వాత తిప్పతీగ ఆకులు గుప్పెడు, ఓవర్ నైట్ నానించిన మెంతులు తీసుకోండి. ఒక ఎగ్ని తీసుకోండి పగలగొట్టేసి. అలాగే ఆనియన్ తీసుకోండి, స్మాల్ కట్ చేసేసి. అలాగే 2 రెమ్మలు కలబందని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకోండి, సరిపోతుంది. నా హెయిర్కి సరిపడా నేనైతే తీసుకుంటున్నాను. మీరు లాంగ్ హెయిర్ అనుకో కొంచెం క్వాలిటీని పెంచుకోవచ్చు, ఓకేనా. సో ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి. వీటితో పాటు ఒకటి మిస్ అయిందండి, ఒక తమలపాకు కూడా ఉంటే ఒక గుప్పెడైతే తీసుకోండి. నాకు దొరకలేదు కాబట్టి వీటితో నేను అడ్జస్ట్ అవుతున్నా. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ ఆనియన్, అలాగే కట్ చేసుకున్న కలబంద, వీటితో పాటు ఓవర్ నైట్ నానించాం కదా మెంతులు, వాటర్తోనే యాడ్ చేసేసుకోండి, లేదంటే అది మెదగవు. ఇదిగో పేస్ట్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఈ పేస్ట్లోనే 1 by 1 ఆకులన్నీ వేసేసుకుందాం. తిప్పతీగ, తర్వాత మందార ఆకులు, గోరింటాకు, కర్రీ లీవ్స్. చూడండి, ఇదంతా గ్రైండ్ చేసేస్తే పేస్ట్ ఈ విధంగా వచ్చేసింది. స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. వీటిలో ఇప్పుడు అరకప్పు యోగర్ట్ వేసుకోండి. మీరు చిక్కగా ఉంటే 2-3 స్పూన్స్ సరిపోతుంది. అది కొంచెం పలుచగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఓకేనా. మీకు సరిపడినంత ఉంటే ఓకే. తర్వాత ఎగ్ కూడా అందులో వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే చాలా స్మూత్గా వచ్చేసింది పేస్ట్. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, నా తలకి సరిపోయేంత పేస్ట్ అయితే వచ్చేసింది. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని కుదుళ్ళకి అప్లై చేసుకోండి. మీరు పైన హెయిర్కి అప్లై చేసుకుంటే బలం అనేది ఉండదు. సో ఒక్కొక్కటి పాపిట్లాగా తీసేసుకొని కొంచెం చక్కగా అప్లై చేసుకోండి. ఇలా మీరు వీక్లీ 1 or 2, మీరు ఇంట్లో ఉంటే 2 అప్లై చేసుకోవచ్చు, లేదా ఆఫీస్ అలా ఉంటే సండేస్ అలా అప్లై చేసుకోవచ్చు. మీ వీలును బట్టి అలా ట్రై చేయండి. తర్వాత ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత అలా గాలికి వదిలేయొద్దనమాట. ఏదో ఒకటి కవర్తో మీరు కవర్ చేసుకోండి, మొత్తం ప్యాక్ చేసుకోండి. ఇక్కడ సైనస్ ప్రాబ్లం కానీ అలా రానివ్వకుండా ప్యాక్ చేసుకోండి. 1 or 2 hours సరిపోతుంది. మొత్తం ప్యాక్ చేసుకొని అలా ఉంచేసుకొని ఇక హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, హెడ్ బాత్ చేసే ఏదో తల భారం అంతా దిగిపోయిన ఫీలింగ్, చాలా హ్యాపీగా. ఓకే, ఇప్పుడు చూడండి, నా హెయిర్ అయితే స్మూత్గా అయిపోయింది. మీరు హాట్ వాటర్తో పాటు రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ యాడ్ చేసి, అంటే 2-3 days వాటర్ యాడ్ చేసి హెడ్ బాత్ చేశారనుకో ఇంకా గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఇలా ఒక 6 months నుంచి 1 year వరకు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.